నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం త్రికరణ శుద్ధిగా మనకు అందించిన వారు యల్లమర్తి అనురాధ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్న శిష్యుడికి త్రికరణ శుద్ధి అంటే ఏమిటి అన్న సందేహం వచ్చింది. నేరుగా వెళ్ళి గురువుని అడిగేశాడు. మనస్సు మాట చేత ఒకటవ్వడమే త్రికరణ శుద్ధి అంటే అని గురువు చెప్పాడు. వివరించమని అడిగాడు శిష్యుడు. నువ్వు పైకి గురువుగారు మీ మూలంగానే జ్ఞానాన్ని పొందుతున్నామంటావు, లోపల ఇంకా ఎంతకాలం ఈ చాకరీ చేయించుకుంటాడో అనుకుంటావు. గురువుకు సేవలు చేయడమే నీ కర్తవ్యం అన్నట్లు ప్రవర్తిస్తావు. అంటే నీ మనసులో ఉన్నదొకటి, నాకు చెప్పేదొకటి, చేస్తున్నట్లు కనిపించేది ఇంకోటి. దీన్ని త్రికరణ శుద్ధి లేకపోవడం అంటారు. ఉండటం అంటే ఏమిటో నువ్వే అర్థం చేసుకో అని గురువు అనడంతో శిష్యుడికి విషయం బోధపడింది. ఒక్క మాటలో చెప్పాలంటే త్రికరణ శుద్ధి అంటే అంతఃకరణం శుభ్రంగా ఉండడమే. మనసు స్వచ్ఛంగా ఉంటే మాట మధురమవుతుంది, అది ఎదుటి వారి మన్ననలను అందుకుంటుంది. ఇక్కడ కొంతమంది పొరపాటు పడే అంశం ఒకటి ఉంది. ఒక వ్యక్తి నేరం చేయాలనుకుంటాడు, ఫలానా నేరం చేస్తానని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తాడు. 3 ఒకటయ్యాయని దాన్ని త్రికరణ శుద్ధి అనరు. అది త్రికరణ ఐక్యం మాత్రమే, కానీ శుద్ధి కాదు. మనసు, కర్మ, వాక్కు అనే 3 పాపరహితంగా సద్భావంతో కలిసినప్పుడే అది త్రికరణ శుద్ధి అవుతుంది. త్రికరణాలు ఎప్పుడూ ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు. మన ఆలోచనల మాటలవ్వాలి, మాటలు చేతలవ్వాలి. అవి ఎల్లవేళలా సమాజానికి మేలు చేయాలి. మనిషి వ్యక్తిత్వపరంగా పరిణతి సాధించాలన్నా, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలన్నా, సమాజంలో ఆదర్శ పౌరుడిగా నిలబడాలన్నా, జీవితంలో శాంతి సౌఖ్యం పొందాలన్నా ఈ త్రికరణ శుద్ధి తప్పనిసరి. వార్షిక పరీక్షల్లో ఒక విద్యార్థికి అన్ని సబ్జెక్టుల్లోనూ 80లో మార్కులు వచ్చాయి. ఒక్క దాంట్లో మాత్రమే 10 వచ్చాయి. కాబట్టి ఆ అబ్బాయి ఫెయిల్ అయినట్లే అంటారు కొంతమంది విద్యార్థులు. అన్ని సబ్జెక్టులు మంచి మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి పాస్ చేసి పై తరగతి పంపొచ్చంటారు మరికొంతమంది. 2 వర్గాల వాదన విన్న గురువు ఇలా చెప్పారు. ఒక్క విషపు చుక్క కలిసిన బిందెడు పాలు పనికి రాకుండా పోతాయి. అలాగే సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే మన వ్యక్తిత్వంలో చిన్న మరక కూడా ఉండకూడదు. అలాగే అన్ని విభాగాల్లోనూ సమాన ప్రతిభ చూపినప్పుడే విద్యార్థి రాణిస్తాడు. ఏ ఒక్క దాంట్లో విఫలమైనా అది సమగ్రమైన విజ్ఞానం అవ్వదు. త్రికరణ శుద్ధిగా శ్రమించినప్పుడే అలాంటి జ్ఞానం అలవడదు. కొందరికి గొప్ప ఆలోచనలుంటాయి, వాటి గురించి అద్భుతంగా ప్రసంగిస్తారు, కానీ ఒక్కటి కూడా ఆచరించరు. అలాంటి వారు ఎప్పటికీ విజేతలు కాలేరు. మనస, వాచ, కర్మణ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించారు కాబట్టే గాంధీజీ మహాత్ముడయ్యాడు. వ్యక్తిగత, సామాజిక, ఆధ్యాత్మిక జీవితాల్లో త్రికరణ శుద్ధి లేని పనులు ఏవి స్థిరమైన విజయాలు పొందలేదు.